విఘ్నేశ్వరుణ్ణి చూడండి, ఆ మొలకి పాము కట్టుకుని ఉంటాడు. శ్రీమన్నారాయణుడు సాక్షాత్తుగా పాము మీద పడుకుంటాడు. పరమశివుడు మెళ్ళలో పాములు వేసుకుంటాడు. పాములు వేసుకుంటాడంటే నిజంగా పాములు వేసుకుంటాడు అనేది అని అర్థం. పాములు వేసుకుంటాడంటే అది ఒక సింబాలిజం. దాన్ని అర్థం చేసుకో ఈశ్వర తత్వాన్ని. పావులంటే 3 లక్షణాలు ఉంటాయి. అసలు నాగభూషణుడు అన్న నామం ఒక్కదాన్ని ఒక రోజంతా ఉపన్యాసం చెప్పచ్చండి. ఎందుకు ఆయనకి నాగభూషణుడు అంటారని. 3 లక్షణాలు ఉంటాయి పావుకి. పాము మృత్యువునకు చిహ్నము, పాము కాలమునకు చిహ్నము, పాము కామోపభోగమునకు చిహ్నము. కాలసర్పము అంటారు. కాలము సర్పము రూపమై కరుస్తుంది, వాడు మృత్యువు పాలవుతాడు. అందుచేత మృత్యువుని పాముతో సంకేతిస్తారు. ఆయన పావుని మెడలో వేసుకుంటాడు. అంటే నేను మృత్యుంజయుడను, నాకు మృత్యువు లేదు, అందరిలా శరీరమును పొంది శరీరము పడిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడను కాను. ఒకటి.